రాజశేఖర్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కల్తీ అనే వ్యవహారం ఏ స్థాయికి చేరుకుందంటే ఆ స్థాయికి చేరుకుంది. ప్రతిసారి అదే రాజకీయ అస్త్రంగా మారుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో, శాసనసభ సమావేశాల్లో, శాసన మండలిలో కూడా ఇవే మాట్లాడుతున్నారు. ప్రధానంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా అంశాలు టీడీపీ పరిపాలన, కూటమి ప్రభుత్వం పైన, అలాగే చంద్రబాబు పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన, అంటే స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరుల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, లేకపోతే క్రికెట్ కోసం వెళ్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే హెరిటేజ్ సంస్థ గురించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో తప్పు మీరు చేసి మా మీద నెట్టేస్తారన్నటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ చాలా కీలకంగా మారబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హెరిటేజ్కి సంబంధించి ఆ వివాదంపై ఇప్పటికే కూటమి నుంచి ఒక క్లారిటీ ఇచ్చారు. సో దానికి ఎటువంటి సంబంధం లేదు, తనకు నియమ నిబంధనలు ఉన్నాయి, ఎక్కడ మేము ఎవరికి కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయట్లేదు, సో అలాంటి సరఫరా చేయట్లేదని క్లియర్గా చెప్పినా కూడా పదే పదే అదే అంశం వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో దాంతోపాటుగా అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత ఒక శపథం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యమని, అది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అంటే ప్రతి అంశాన్ని ప్రతిదీ కూడా రాజకీయం చేస్తున్నారా అన్నట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. సో రాజకీయాలు ఎందుకు ఈ స్థాయికి జారిపోయింది? భగవంతుడి విషయంలో, ఆఖరికి 7 కొండల విషయంలో కూడా మళ్ళీ రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. ఏ అంశాలు అయితే మనం మాట్లాడుకుంటామో సో అవే అంశాల్ని ఈరోజు రాజకీయాలుగా మారుస్తున్నారు. చాలా చులకన భావంతో చూస్తున్నటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. కల్తీ అనే వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కల్తీ జరిగిందా లేదా ఒక స్పష్టత వచ్చింది, సిటీ దానికి సంబంధించి ఒక నివేదిక ఇస్తుంది. కానీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు హెరిటేజ్పై తీసుకురావటం, డైవర్షన్ చేస్తున్నారంటూ నిన్న హోంమంత్రి అనిత కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో వీటన్ని అంశాలపై ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు వైసీపీ నుంచి వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకులు తురుగా శ్రీరామ్ గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఎస్, ఒకసారి మనం శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్, నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే అండి సార్. ప్రధానంగా అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలు లేకపోతే పార్టీల పరంగా సిద్ధాంతాల పరంగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు వ్యక్తుల పరంగా జరుగుతున్నాయా, సంస్థల పరంగా జరుగుతున్నాయా, అసలు ఏ వ్యూహంతో వెళ్తున్నాయంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆద్యాంతం చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి, హెరిటేజ్ సంస్థలకు సంబంధించి చాలా అంశాలు ఆయన మాట్లాడారు. సో దీనిపై ఏమంటారు? అంటే రాజకీయాల్లో ఎవరైనా సరే రాజకీయంగా అవకాశం ఉన్న ప్రతిదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారు. దాన్ని మనమే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఏది అవకాశం ఉంటే దాన్ని అలా వాడుకుంటారు. సో అందువల్ల దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు, దాంట్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని మాట్లాడారు తప్ప వాళ్ళు మాట్లాడకూడదు అంటాం అనేది ఈ రోజున్న రాజకీయాల్లో కరెక్ట్ కాదు. అంటే 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 అప్పటి రాజకీయాల్లో అంటే కొన్ని విలువలు ఉండే, ఇప్పుడు అవి దాటి అంటే భగవంతుడు సున్నితమైన అంశాలు కూడా తీసుకురావటం. అదే ఒకప్పుడు నైతిక విలువలు వాటన్నిటికీ ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు అంత ప్రాధాన్యత కనిపించట్లా. సో అందువల్ల అయితే దేవుడి విషయంలో మాట్లాడక్కర్లేదా అంటే మాట్లాడితే ఒక తప్పు, మాట్లాడకపోతే ఒక తప్పు. ఇప్పుడు మాట్లాడకపోతే కనుక అసలు దేవుడికి జరుగుతున్న అపచారం, లేదంటే అక్కడ తిరుమలలో జరుగుతున్న అపచారం, వీటన్నిటినీ కూడా భక్తుల దృష్టికి రాకుండా చేయడం, అది కూడా తప్పవుతుంది. ఒకవేళ దాన్ని తీసుకొచ్చిన దాని మీద దాన్ని నిరూపణ చేయలేకపోతే అది కూడా తప్పవుతుంది. ఈ రెండు కూడా తప్పులే కదా, రెండిట్లో ఏది జరిగినా కూడా తప్పే అవుతుంది. అలా సరే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే ఆయన హెరిటేజ్ గురించి మాట్లాడారు, లేదంటే ఇంకొక దాని గురించి హిందాపూర్ గురించి మాట్లాడారు అంటే అది రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడుతుందనే అంశం అనుకుని వాళ్ళు దాని మీద లేవనెత్తుతున్నారు. మరి దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పేస్తే అయిపోతుంది కదా. అసెంబ్లీలో ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అసెంబ్లీలోకి అటు తిరిగి వైసీపీ వాళ్ళు రావట్లేదు, మండలిలో అన్న సమాధానం చెప్పాలి కదా. అసెంబ్లీలోకి రండి తేల్చుకుందాం అని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. అట్లాంటప్పుడు సరే, ఇప్పుడు ఇక్కడ అక్కడికి ఎలాగ రావట్లేదు, ఇక్కడికి మండల్లో వచ్చారు కదా, మండల్లో వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు వచ్చి అడిగితే మేము సమాధానం చెప్తాం అసెంబ్లీలో అని చెప్పేవాళ్ళు, ఆ మండల్లో మాత్రం సమాధానం చెప్పరా? ఇదేంటిది? అందువల్ల ఏ పార్టీకి క్లారిటీ లేదు, మనం ఎలా వ్యవహరించాలి, మన ప్రజలు గమనిస్తున్నారు అన్న విషయం ఏ పార్టీకి సోయి లేకుండా పోతుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఇప్పుడు హైలైట్ అవుతుంది కదా. వీళ్ళు మా సమాధానం చెప్పకపోతే ఏమవుతుంది? అసెంబ్లీ ఇప్పుడు మండలిలో సమాధానం చెప్పారనుకోండి, వైసీపీ వాళ్ళు చెప్పింది తప్పనమాట. సో ఇది క్లారిటీ అనేది ఒకటి, క్లారిటీ ప్రజలకు వస్తుంది. మీరు మండలిలో మాట్లాడకపోతే ఏమవుతుంది? ఊరికే బయట అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి, ఇంకోటి ప్రెస్ మీట్ పెట్టి
ఈ ప్రెస్ మీట్లతోటి ఎవరు పట్టించుకుంటారు? అధికారికంగా మీరు చెప్పాలంటే అధికారికంగా మండలిలో చెప్పాలి. కానీ ఒకటి శ్రీరామ్ గారు, అంటే అదే టీడీపీ వర్షన్ చూసుకుంటే అదే ఆ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్తూనే ఉన్నారు, మీరు ఉండకుండా వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. మళ్ళీ అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో ఇక్కడ ఆయన కూడా అసెంబ్లీలో ఉండి మాట్లాడితే బాగుండేదని టీడీపీ వర్షన్. అదే నేను అంటున్నా, ఇద్దరికి క్లారిటీ లేదనేది అనేది. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అసెంబ్లీకి రాడు, మీరు ఎన్ని మొత్తుకున్నా రాడు. మీరు ఏదో పోస్టర్ ఇస్తే తప్ప రాడు, ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తప్ప రాడు. ఆయన అంతే, నేను రానని చెప్పేస్తున్నాడు. దానికి వచ్చే నష్టాలను ఆయన భరించాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేని పరిస్థితి అయిపోయింది. ఏదో 11 మంది ఉన్నారని పేరుకే తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడు సిద్ధంగా లేడు, 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. ఆ రకంగా ఈ రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నా లేనట్టే అనే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి? సరే, ఈ ప్రతిపక్షం ఉన్నా అంటే లేనట్టే, అలాగే లేనట్టే, వీళ్ళకి అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తారు తప్ప లేకపోతే రారు అనేది క్లారిటీ వచ్చేసింది. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కి ఏమవుతుంది? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ అధికారం ఇవ్వాలా? అధికారం ఇస్తే ఇవ్వాలి, లేదంటే కనుక అసలు ఈ ప్రతిపక్షం అనేది లేకుండా చేసేయాలి. వేరే ప్రతిపక్షాన్ని ఎన్నుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రజలు. ఎందుకంటే వైసీపీ పార్టీకి 1 ఇచ్చినా 10 ఇచ్చినా 50 ఇచ్చినా ఉపయోగం లేదు. 85 పైన ఇవ్వాల్సిందే. ఇస్తే అలా ఇవ్వండి, లేదా లేదు. అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ ప్రజలు అధికారం ఇచ్చేసేయాలి, అందరూ నిర్ణయించుకుని, లేదా అసలు వైసీపీ పార్టీ అనేది లేకుండా వేరే ప్రతిపక్షాన్ని ఎన్నుకోవాలి. ఇది పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చాం అనుకోండి, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మీరు సమాధానం చెప్తారా? మిగతా వాళ్ళు సమాధానం చెప్పరా? అసెంబ్లీకే వాల్యూ ఉందా? మండలికి ఏం వాల్యూ లేదా? మీరు కూడా జగన్మోహన్ రెడ్డి పందాలో పోతున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అసలు ఈ మండలే నాకు వద్దని చెప్పి కేంద్రానికి లెటర్ రాశాడు. మీరు కూడా ఆ పద్ధతిలో వెళ్తున్నారా? లేదా మండలి మూసేయండి, మీరు కూడా మండలి మూసేయండి. మండలితో మాకు పని లేదండి, మండలిలో మేము సమాధానం చెప్పం, అసెంబ్లీకి వస్తేనే మేము సమాధానం చెప్తాం, మేము సమాధానం చెప్పని మండలితో ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదండి అని చెప్పి మీరు కూడా ఒక లెటర్ రాసేయండి కేంద్ర ప్రభుత్వానికి. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కాబట్టి ఏంటంటే మీరు మండలిలో అయినా సమాధానం చెప్పవలసిందే, అసెంబ్లీలో అయినా సమాధానం చెప్పవలసిందే. ఎక్కడ సమాధానం మీరు చెప్పకపోయినా కూడా అధికార పక్షంగా మీరు ఫెయిల్ అయినట్టే. ఎట్ ది సేమ్ టైం ప్రతిపక్షం కూడా ఆల్రెడీ అసెంబ్లీకి రామని చెప్పింది కాబట్టి అది ఎలాగో ఫెయిల్ అయిపోయింది. మీరు కూడా ప్రజల దృష్టిలో ఫెయిల్ అవుతారా? మీరు సమాధానం చెప్తారా? వాస్తవాలు ఏంటనేది ప్రజలకు చెప్పండి, నిర్ణయించుకుంటారు. అటు మండలిలో ప్రతిపక్ష నాయకులు మిగతా వాళ్ళందరూ వాళ్ళు సమాధానం చెప్తారు, మీరు సమాధానం చెప్పండి. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేగాని బయట ప్రెస్ మీట్లతో మీ రాజకీయాలు ఏంటి? అసలు మీ ప్రెస్ మీట్, ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, అనిత గారు ప్రెస్ మీట్ పెట్టినా దానికి ఏం వాల్యూ లేదు. అధికారికంగా మీరు అసెంబ్లీలోనో ప్రతి మండలిలోనో చెప్తే దానికి పూర్తి స్థాయి అధికారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రభుత్వంగా ఉన్నప్పుడు మీరు చేయవలసిన పని చెయ్యండి. ఇంకా అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే, అంబటి రాంబాబు గారు అది క్వైట్ న్యాచురల్. ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని కూటమి పడగొట్టడమే లక్ష్యం అన్నాడు. ప్రతిపక్షంగా ఆయన జైలుకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ లక్ష్యం అదే ఉంటుంది. ఏ పక్షం ఎవరికైనా సరే ప్రతిపక్షం అన్న తర్వాత అధికార పక్షాన్ని పడగొట్టి వాళ్ళ అధికారంలోకి రావడం లక్ష్యంగా ఉంటుంది. దాన్ని కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి అని మాట్లాడతారు. ఇక్కడేమో కల్తీ నెయ్యి అని మాట్లాడతారు. ఆ వలీ గారు ఎవరో ఉన్నారు, ఆయన కోవబ్బన్న ఆయన కల్తీ చేశారు. బయట వాళ్ళు మాట్లాడితేనేమో అది తప్పు అంటారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏమంటారు? అసలు తక్కువ రేటుకి ఇక్కడ వస్తుంది అంటారు, పాల రేటు పెరిగిందంటారు. పాల రేట్ ఏమో ఇక్కడ పెరిగిందంటారు, అందుకనే మేము రేట్ పెంచాము ఇందాపూరికి అంటారు. అక్కడ మాత్రం మరి పాల రేటు పెంచి అంత ఉంటే కనుక ఇంత తక్కువకి ఎలాగ వస్తున్నాయి అని అక్కడ వాళ్ళు ప్రజలు వలీ గారిని అడిగితే, కోవబ్బన్న వలీ గారిని అడిగితే అది మాత్రం తప్పు అంటారు. అంటే తెలుగుదేశం చేస్తే రైటు, బయట వాళ్ళు ఎవరన్నా చేస్తే ప్రజలు, సామాన్య ప్రజలు బయట వాళ్ళని అడిగితే తప్పు. ఏంటి ఒకటి ఎవరు చేసినా, అంటే మీరు అన్నట్లు ఇక్కడ ఒకటి అక్కడ ధోరణి ఇక్కడ ధోరణి, ఏ పార్టీ చేసినా అది తప్పు. ఎందుకంటే అందులోని ఇది కల్తీ నెయ్యి మాత్రమే కాదు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం వెనక టీటీడీ లాంటి ఒక సంస్థ ఉంది. అంటే టీటీడీ లాంటిది అది మీకు మనకు సంబంధించింది కాదు, చాలామంది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఆ విషయంలో కూడా ఒక స్పష్టత లేకపోవడం కొంత కారణం. రెండు పార్టీలకు సంబంధించి ఏ పార్టీలు చేసినా.
అవునండి, అక్కడేమో హిందువుల మనోభావాలకి సంబంధం, దానికి మీరు వాల్యూ ఇస్తారు తిరుమలలో. ఇక్కడ హిందువుల మనోభావాలు, ఇది హిందువుల మనోభావమే కదా, దీనికి మాత్రం వాల్యూ. వీళ్ళందరూ సన్నాసులు అని చెప్తారు, ఇక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళు సన్నాసులు అని చెప్తారు, అక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళు మేధావులు అని చెప్తారు. ఏంటిది ఈ తేడా ఏంటి? అక్కడ హిందువుల మనోభావాలే, ఇక్కడ హిందువుల మనోభావాలే. ఒక చోట సన్నాసులైన వాళ్ళు ఒక చోట మేధావులు అట్టయ్యారు, లేదంటే ఒక చోట మేధావులైన వాళ్ళు రెండో చోట సన్నాసులు అట్టయ్యారు. ఒక చోట కల్తీ జరిగితేనేమో అది రైట్, ఒక చోట కల్తీ జరిగితేనేమో అది తప్పు. కల్తీ అంటే ఐ మీన్ క్వాలిటీ తక్కువ, అక్కడ క్వాలిటీ తక్కువ అయితే రైట్, ఇక్కడ క్వాలిటీ తక్కువ అయితే తప్పు. అక్కడేమో మీరేమో ప్రతిపక్షాన్ని వైసీపీని ప్రశ్నిస్తారు. ఇక్కడ రెండు విరుద్ధాలు. ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశం, అక్కడ ఒక వ్యవస్థకు సంబంధించింది, భక్తులకు సంబంధించిన అంశం. ఎస్, ఒకసారి మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ దగ్గర వ్యవస్థ కదా, మీ దృష్టిలో ప్రజల వ్యవస్థ కదా అంటున్నా నేను. మీ దృష్టిలో ప్రజల వ్యవస్థ కదా, వ్యక్తి ఏంటి? అక్కడ మీరు దాని స్వీట్ అనండి. అయితే మీరు అక్కడ దాని స్వీట్ అనండి. భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు అనకండి. మీరు అక్కడ కూడా దాన్ని ఒక స్వీట్ అనండి. స్వీట్ అంటే కనుక పర్వాలేదు. ఇప్పుడు నేను ఇది ఒకటే శ్రీరామ్ గారు, అది వారు మాట్లాడుతున్న భాష. ఎందుకంటే అది మాట్లాడాల్సిన అవసరం కాదు. ఖచ్చితంగా అది తిరుమలకి సంబంధించిన లడ్డూలోనే వచ్చింది కల్తీ నెయ్యి వ్యవసాయం. అవును, అదే అంటున్నా. ఇప్పుడు దాన్ని స్వీట్ అంటే కనుక ఎవరికి ఇబ్బంది లేదు. మీరు అవును, ప్రసాదంగా భావించాం కాబట్టి, అది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం కాబట్టి దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అదే అంటే మీరు హిందువుల మనోభావాలను ఒక దగ్గర, హిందువుల మనోభావాలు కాదని ఒక దగ్గర అనొద్దండి అని చెప్తున్నా. ఎవరినైనా, మిమ్మల్ని కాదు నేను అనేది, యాంకర్ గా మిమ్మల్ని కాదు, ఇన్ జనరల్ చెప్తున్నా. కాబట్టి ఏంటంటే అక్కడ ఒక దగ్గరేమో ఒకరితో ఫోటోలు దిగుతారు, నువ్వేం తప్పు చేయలేదు బ్రదర్ అంటారు. మీ కోవా ఎంతకు వస్తుంది హెరిటేజ్? ఎందుకంటే మనందరికన్నా బాగా చెప్పగలిగింది లోకేష్ గారు చెప్పగలుగుతారు. దాంట్లో ఆయన కోవానేమో 20 రూపాయలు పడుతుంది, ఒక చిన్న పీసు. ఈయనదేమో 10 రూపాయలు కోవా, బన్ను అన్ని కలిపి 10 రూపాయలు వస్తుంటే ఎలా వస్తుందని అడిగితే, ఇక్కడ మీరు వైసీపీని ప్రశ్నిస్తే రైట్ అయినది, అక్కడ ప్రజలు వలీ గారిని ప్రశ్నిస్తే తప్పు ఎలాగైంది? ఇక్కడ క్వాలిటీ తక్కువ అయితే తప్పైంది, అక్కడ క్వాలిటీ తక్కువ అయితే రైట్ ఎలాగవుతుంది? ఇక్కడ మీరు మాట్లాడేది మనోభావాలు అయితే అక్కడ మనోభావాలు కాదా? ఈ రెండింటికి వైరుధ్యాలు ఏంటి? దీన్ని నేను అడుగుతున్నా. ఇది మీరు సమాధానం చెప్పాలి. మీరు అసెంబ్లీలో చెప్పాలి, మీరు మండలిలో చెప్పాలి. వైసీపీ అయితే పూర్తిగా తిరిగి ప్రతిపక్షంగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఆ పార్టీ మీద మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. రైట్, ఒకసారి మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామారావు గారు, నమస్తే సార్. నమస్కారం అండి. ఎస్, అంటే పూర్తిగా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దాదాపుగా మేము కూడా అవే ప్రశ్నలు ఉండొచ్చు. అసలు ఏం చెప్తారంటే గత ప్రభుత్వంలో